ఒక్కసారి కొనియాలి. సరే రా వస్తే మీ ఇంటికి వస్తాను. అలా ముందు అలా పట్టుకోండి. పార్వతీ గురించి మీ ఇద్దరు దంపతులను కూడా చూడడం చెరుకుపల్లి వారా? స్వరూప ఒక్కసారి పక్కగా స్వరూపులు ఒక్కసారి పక్క మీరు చెప్పండి. శ్రీమేవావృందే శ్రీదేవాదే మా భాస్కర్ గారు మీరు రండి. వారికి దువ్వూరి హరిప్రసాద్ గారు శంకర్లో అనేకమైనటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేసి భాగ్యం రావాలని అలా నిరంతరం చేస్తూ ఉండాలి. మనం వస్తూ ఉండాలి. మన భాగం లేని కార్యక్రమాలు చేసినా మనం వేరే వచ్చి పెడిపోతూ ఉంటాం. ఇప్పుడు యజ్ఞారాయణ శర్మ గారు వారి ధర్మపత్ని పైకి వస్తే బాబు వినండి స్వామి, మీరు పైకి వస్తే మీ దంపతులను ఆశీర్వదిస్తాం. మీరిద్దరూ కలిసి ఈ దంపతులందరికీ ఆశీర్వదించడం చేయండి. ఇస్తాం సార్, అది వారికి పంచపాడ ఇది అక్షతలది. అలా పైకి కూర్చోలేండి, కూర్చోలేదు అవే అవునండి. పుష్టి వచ్చేయండి. అక్కడ సరిపోతాయి. నాకు ఇచ్చాను, నా దగ్గర ఏమో నాకు తెలియదు అందరూ ఏమున్నాయో. డబ్బులు పెట్టాలండి. కవర్లో నాకు పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుధర్మధనయజ్ఞాయతే సేవం యౌజైన దేవం వేద సత్యాత్తంతు సంతు సత్యాత్తంతు యజమానస్య సంతు సత్యాత్తంతు యజమానస్య సంతు కామాః యజమానస్య సంతు కామాయితి కామాః శ్రియమేవావృందే శ్రీదేవాదే వృందేత్య క్షేమో వైరాహస్య సీతోవాదః క్షేమమేవావృందే శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రాతిష్టతి. పుష్పావదే పృథోవదే ధర్మీర ఫలార్ప అక్షాయ భజత్రే విరుధపారయేణవః ఏకపదే ద్విపదే ఏతాదలిపదే అష్టాపదే నవపదే బహుషే అక్షరా పరమే వ్యోమల్. రేపు పొద్దున వెళ్తున్నా ఇచ్చేసే ఒక్క నిమిషం కింద ఆనందిస్తారు. ఆనందాన్ని సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. అయ్యా, మరి ఈ బ్రాహ్మణ బంధు.com వారు ఇలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని మీరందరూ వస్తూ ఉండాలి. మాకు ఎందుకంటే పబ్లిక్ అట్రాక్షన్ లేకపోతే మా నోట్లోంచి మాట పడగలదు కనుక భాస్కర్ రావు గారు అన్న మాటలు చెప్తున్నారు, తప్పకుండా వినండి. అయ్యా,
ఇప్పుడు ఇక్కడ ఈ ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వారు ఒకసారికి వస్తే వారిని ఈ పుష్పగుచ్చంతో మేము సన్మానిస్తున్నాం. ఇలా మేము చేయబోయే కార్యక్రమానికి ముందు కూడా వారి సహకారం అందించాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే ముందు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి వరుసగా లిస్టులోను. ప్రతి కార్యక్రమానికి కూడా అధిక మంది వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే మా ఉత్సాహం ఇంకా పెరుగుతుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు చెరుకుపల్లి ఆదినారాయణ స్వామి గారు ఆదిశేష ఆధారం గారు మిమ్మల్ని ఉద్దేశించి ఇచ్చినమ్మా. నమస్కారం అండి. కృతజ్ఞతలు. అంటే చిన్నప్పుడు అమ్మా నాన్న 5 రోజులు పెళ్లి చేశారు. ఆ పెళ్లికి కూడా సిగ్నిఫికెన్స్ ఉంటుందని 10 మంది ఎంతగా దాన్ని తలుచుకుంటారని మేము ఎప్పుడు అనుకోలేదు. మా పెళ్లి మేము ఆనందించాము, మా చుట్టాలు ఆనందించారు, మా పెద్దలు ఆనందించారు, మా అన్నయ్యలు ఆనందించారు. కానీ ఇటువంటి వివాహాల గుర్తింపు ఇంకా ఇవాళ ఉంటోంది, ఇంకా సమాజంలో దాని గురించి ఆలోచిస్తున్నారు అని మాకు ఆలోచన ఎంతో కలగలేదు. మొట్టమొదటిసారి మా అన్నయ్య గారి ద్వారా వారు భాస్కర్ మాట్లాడినప్పుడు ఏమిటో అనుకున్నాము. మీరు వచ్చిన తర్వాత ఇది చూసిన తర్వాత మాకు చాలా కృతజ్ఞతలు అంటే మాకు అవకాశాన్ని అటువంటి అవకాశం చెప్పుకుంటున్నాము. మీకు సంపూర్ణ ఆరోగ్యాలను ఇచ్చి ఆ భగవంతుడికి ఇంకా సత్కారాలు జరగడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీకు మా అన్నగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇంకేమన్నా మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ ఉన్న ప్రతి వారికి నమస్కారం. ఈ కార్యక్రమం అంతా విన్న తర్వాత నేను ఇంకా మాట్లాడాలని అనిపించింది. మాట్లాడుతున్నాను. నాకు తెలిసిన తప్పు తెలియదు. బ్రాహ్మణుడు ప్రతివాడు పుట్టుకతో శూద్రుడు. ఉపనయనం జరిగిన దానిలో ద్విజుడు అవుతాడు. వేదాల వరకు చదువుకున్నవాడు నిపుణుడు అవుతాడు. యజ్ఞాలు వేదాంగాలు అన్నీ చేసుకునేవాడు బ్రాహ్మణుడు అవుతాడు. అటువంటి బ్రాహ్మణుడు మనలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అన్నది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో ఇంత గొప్పగా వినగలిగినంత అవకాశం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో చిన్నగా చెప్పదలుచుకున్నాను. 92లో భోపాల్లో గ్యాస్ ప్రాబ్లం వచ్చి కొన్ని వేల మంది చనిపోయారు. అప్పుడు స్టేషన్కి 2 కిలోమీటర్ల లోపల ఉన్న దూరంలో ఒక ఇల్లు ఉంది. అందులో 2 అన్నదమ్ములు, వారు బ్రాహ్మణులు. 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక ఆయనము పౌరోహిత్యం వేగాలు ఇవన్నీ చేయిస్తాడు. ఈ గ్యాస్ వాసన కలగడంతో వెంటనే తను పక్కన నా తమ్ముడిని బ్రాహ్మణుతో లోపలికి వచ్చేసి తప్పుని వేసేసి అక్కడ ఒక ఇటుకలు అన్నీ నడిపేసి హోమం చేశాడు. ఆ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరంలో వాళ్ళు 2 ఫ్యామిలీలే బతుకున్నారు. అది పేపర్లో వచ్చింది. పేపర్లో వస్తే అమెరికా నుంచి 2 మనుషులు వారు అమెరికన్ ఎంబసీ నుంచి కాంటాక్ట్ చేసి వీళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుని వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా రాదా అన్నీ తెలుసుకుని వాళ్ళు ఒక ఇంగ్లీష్ చెప్పగలిగే మనిషిని కూడా తెచ్చుకుని దీంతో కలిసి 2 రోజులు ఉండడం కోసం అని చెప్పి భోపాల్ వచ్చి వారితో పొంది ఈ వేదం ఏ విధంగా చేశారు, దీనివల్ల ఏ విధంగా బతికారు అన్నది వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు ఎంతో ఆనందపడిపోయారు. ఈ వేదం యజ్ఞవతి చేయడానికి ఇంగ్లీష్ కూడా వచ్చు, ఇది చెప్పగలిగారు పూర్తిగా వాళ్ళకి విధానం. దాంతో చాలా సంతోషంతో పోయి అక్కడ అంత అడ్వాన్స్ అయినటువంటి అమెరికాలో కూడా హిందూ మతం కానీ హిందువులో చెప్పబడినటువంటి వేదాలు కానీ వీటిలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయని చెప్పి తెలుసుకోగలిగారు వాళ్ళు. అదే కాకుండా ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఈ రోజుని ఈ హిందూ మతం
హిందూలో ఉండేటువంటి వేదాలు వీటి గొప్పతనాల విషయాన్ని చాలా వరకు తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఒక హిందూ దేశంలో తప్ప ప్రతి దేశంలోనూ వేదాల గురించి తెలుసుకోగలుగుతున్నారు. మన దురదృష్టవశాత్తు మనమే మర్చిపోయాం. ఇంకో చిన్న విషయం 2 సంవత్సరాల క్రితం పేపర్లో పోయింది. ఫ్రాన్స్లో ఒక తెలుగు అబ్బాయి ఒక ఉద్యోగం చేస్తుండేవాడు. ఒక అమ్మాయిని ఫ్రాన్స్ అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది, నా పెళ్లి ఇండియాలో జరగాలి, మీ పద్ధతి ప్రకారం వేదాలతో పాటు ఉద్యోగం చేస్తేనే నేను చేసుకుంటాను అని చెప్పింది. అప్పుడు వాళ్ళు ఇండియా వచ్చి ఇండియాలో పెళ్లి చేసుకుని ఇది 2 సంవత్సరాలు తగ్గింది. కానీ దురదృష్టవశాత్తు మనం అన్నీ మర్చిపోతున్నాం. ఇప్పుడు ఇంత గొప్పగా చదివినట్టు నాకు ఈ చెప్పినటువంటి దీని వాళ్ళ అబ్బాయి కూడా కాన్వెంట్లో చదువుకోవాలని దృష్టితో ఉంటారు తప్ప మనం ఇదో చేయాలని లేదు. కాబట్టి ఉన్న పరిస్థితులు, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళ మీద వచ్చాయి. నేను అందరినీ కోరేది ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళ మాతృభాషలోనే మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయించాలి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళని వాళ్ళ మాతృభాషలో చదువుకునేటట్టుగా చేయలేదు. వీలు కనీసం మాట్లాడుకోవడం తెలుగులో మాట్లాడుకోవడం చేయాలి. అంతేకాకుండా ప్రతి వాళ్ళు మన తెలుగు భాష చాలా గొప్ప భాష అనేది ప్రతి వాళ్ళు చెప్పడం తప్ప మనం మర్చిపోయాం. అంచేత అందరినీ కోరేది ఏంటంటే వాళ్ళ పిల్లలకి బాల శిక్ష కొనిచ్చి వాళ్ళు చదివేలాగా వాళ్ళకి చదివే ఇంట్రెస్ట్ కలిగేలాగా చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. ఆసక్తి కలిగేలా చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరూ వేదం చదువుకోవాలని చెప్పి చాలా బాగుంది. కానీ వేదం చదువుకున్న వాళ్ళకి పిల్లలు ఇవ్వాలి, వేదం చదువుకున్న వాళ్ళని కూడా మన ఇంట్లో ఒక సభ్యుడిని చేసుకోవాలనే సంకల్పం మాత్రం అందరూ చేసుకుంటే ఆటోమేటిక్ గా వేదాల గురించి అదే జరుగుతుంది. దీంట్లో అనుమానం లేదు. పంచగట్టు ఉన్న వారికి పిల్లలేమో అనే మనలోంచి ముందర అది తప్పిపోతే తప్ప మన బ్రాహ్మణత్వం ముందర బాగుపడదు. ముందర బ్రాహ్మణ ఎవరైతే ఉన్నాడో వారికి మనం ఇంట్లో పిల్లలు ఇవ్వాలి, లేదు వేద చదువుకున్న వాళ్ళ ఇంట్లో మనం తెచ్చుకోవాలి అనే బ్రాహ్మణ వేద భాషతోటి వేదంతోటి మనకి సంబంధం కలగాలి అని చెప్పి వేద చదువుకున్న వాడికి ఇవ్వాలి, లేదు స్వార్థం చదువుకున్న వాడికి ఇవ్వాలి అని చెప్పి మనలో సంతృప్తి కలగాలి. అప్పుడు ఆటోమేటిక్ గా అయితే ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, ఇద్దరు వేదం తెప్పిద్దాం అనుకుంటున్నాను. ఎందుకు సంకల్పం చేస్తుంటే నా పిల్లలకి పెళ్లి అవ్వకపోయినా పర్వాలేదు, నేను వేదం తెప్పించాలనే ఉద్దేశంలోనే ఉన్నాను నేను. కానీ ఏంటంటే పెళ్లిళ్ళు ఎవరు అవ్వట్లేదు వేదం చెప్పుకుంటుంటే. వేదం చదువుకున్న వాళ్ళ పిల్లలు కూడా పిల్లలు ఇవ్వట్లేదు ఎవరు. అందుకోసం కూడా వేదం తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం ఇది కూడా ఉంటుంది. అది మీరంతా చెప్పినట్టుగా పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తున్నాయి. మనం పూర్వకాలంలో జరిగే వాటిని పురస్కరణ చేసుకుంటున్నాము. మళ్ళీ మనం పూర్వకాల పరిస్థితులకు వెళ్తాము అనేటువంటి నాకు ప్రగాఢ సంకల్పం, దృఢమైనటువంటి నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా ఈ కోరిక నెరవేరుతుంది. అన్ని రకాల దీనికి మేము చేయవలసినటువంటి సహాయ సహకారాలు మేము అందివ్వగలిగినటువంటి ఎడ్యుకేషను చేయిస్తాము అని చెప్పని ఈ సభాముఖంగా మేము ప్రామిస్ చేస్తున్నాం. చాలా చక్కనైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. వారు చెప్పినట్లుగా ఒక సైంటిస్ట్ కానీ లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కానీ 10 సెల్ నెంబర్లు లైన్లో చెప్పాలని చూడకుండాను 10 మంది సెల్ నెంబర్ తప్పకుండా చెప్పలేరు, కానీ మేము చెప్పగలం. కాబట్టి వేదం చదువుకున్న వాడికి పిల్లనివ్వడంలో ఏదో ఎంసీఏ వాడి గ్రేటు, లేకపోతే సాఫ్ట్వేర్ గ్రేటు, ఏదో విదేశం పంపాలి, ఇవన్నీ కూడా మానేసినట్లయితే మన ధర్మం పోషించబడుతుంది. ఓం మంగళం కోదలేయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. బ్రాహ్మణ బంధు.com అభివృద్ధిరస్తు. నిరంతర సర్వే జనా సకల శ్రేయ నిరంతరాభివృద్ధిరస్తు. సత్యాసంతు. రామచంద్రాయ జనకరాయ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కౌసలేజాయ మందహాసదాసపోషణాయ వాతవాది వినుత సర్వరాయ మంగళం
चन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलज सदृशदेहाय चारुमङ्गलम् देवकी पुत्राय देवदेवोत्तमाय भावजा गुरुवराय भव्यमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेशाय सुमुखचित्रकामिताय शुभामङ्गलम् रामदासाय मृदुलतामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजमनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् महितमङ्गलम्